హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్య వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేది సండే రోజు నేను చేసుకున్న ప్రాన్ పులావ్ అన్నమాట. ఏంటి అంటే చికెన్కి ఈ వారం రెస్ట్ ఇచ్చేసి ప్రాన్స్ తీసుకున్నాం. బయట బాగాలేదు కదా చికెన్, సో అందుకే ఇట్లా ప్రాన్స్ తెచ్చుకొని పులావ్ చేసుకున్నాను నేను. అయితే చాలా అంటే చాలా రుచిగా చాలా బాగా వచ్చింది ఈ ప్రాన్ పులావ్. సో చికెన్ తినకూడదు కాబట్టి ఇది చేశాను. కానీ చేసిన తర్వాత అనిపించింది ఇది కూడా అప్పుడప్పుడు వీక్లో యాడ్ చేసుకోవాలని. సో అంత నచ్చింది మాకైతే. గోదావరి నుంచి ఇవి వస్తాయన్నమాట ప్రాన్స్, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. సో దాన్ని నీట్గా కడిగేసుకొని నేను కిలో ప్రాన్స్ తెచ్చుకున్నాను. అంటే దానికి అన్నీ ఒలిచేస్తే తక్కువైపోతుంది కదా, సో అవి తెచ్చుకొని నీట్గా కడిగేసి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, ఇంకా కర్డ్ అన్నీ వేసుకొని ఒక లెమన్ ఒక హాఫ్ చెక్క మాత్రమే వేసుకున్నాను. అన్నీ వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. కారం అన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ప్రాన్స్ ఎప్పుడు మనకి స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి కారం అన్నీ ఎక్కువగానే వేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకోవాలండి, బాగా పట్టేటట్టుగా. సో నేను 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు నేను అట్లా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే చేస్తానో అప్పుడు బయట పెట్టేసాను అన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం పులావ్ని. ముందుగా కడాయి తీసుకున్నాను, అందులో 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇంకా తర్వాత సరిపడా నూనె కూడా వేసుకున్నాను. ఇది బాగా వేడెక్కాక గరం మసాలా దినుసులన్నీ ఇలా చెక్క, ఇలాచి, లవంగం, స్టార్ ఫ్లవర్, అనాస్ పువ్వు, బిర్యానీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ షాజీరా నా దగ్గర అయిపోయింది, సో దాని బదులుగా నేను జీలకర్ర వేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. సో ఇక్కడే వేసుకున్నాను కస్తూరి మేతి. ఎప్పుడు కర్రీ చేసుకున్నాక వేసుకుంటా, బట్ ఇక్కడ వేసుకున్నప్పుడైతే ఇంకా స్మెల్ చాలా బాగుంది. ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే దినుసుల్లో ఉన్న ఘాటు, పచ్చిమిర్చిలో ఉన్న కారం అంతా బయటకు వస్తుంది అన్నమాట. సో అంతవరకు బాగా ఫ్రై చేసుకున్నాము. ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేస్తున్నాను అన్నమాట. ఈసారి నేను పులావ్ని సోనా మసూరితోనే చేస్తున్నాను. నెక్స్ట్ టైము చిట్టి ముత్యాల రైస్తో చేద్దామని అనుకుంటున్నా. ప్రస్తుతానికి మాత్రం ఆ బియ్యం నా దగ్గర లేవు కాబట్టి నేను సోనా మసూరితోనే చేశాను. సో ఆ బియ్యాన్ని కూడా నేను 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. సో తప్పకుండా నానబెట్టుకోవాలి, లేకపోతే అంత బాగా రాదన్నమాట. విడివిడిగా రావాలి అంటే ముందుగానే నానబెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇలా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఇంకా ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి ప్రాన్స్లో వేయలేదు, ఇందులోనే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి ఇందులోనే వేసుకుంటున్నాను అన్నమాట. సో అది కూడా బాగా ఫ్రై
అయినంత వరకు మనం కలుపుకుందాము. ఇందులో కొంతమంది టమాటా యాడ్ చేస్తారు. టమాటో యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ డిఫరెంట్గా అయిపోతుంది. మాకైతే టమాటా లేకుండానే ఈ పులావ్ నచ్చుతుంది మాకు. సో మీకు ఇష్టం అయితే ఇక్కడ మీరు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా చేసుకున్నాను కదా ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్, ఆ క్యూబ్స్ కూడా వేసుకున్నాను అన్నమాట. ఒక 5 క్యూబ్స్ దాకా వేసుకున్నాను. చిన్నవే కదా, అందుకే ఒక 5 వరకు వేసుకున్నాను. ఇది కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే వేసుకోవాలి. అయితే ప్రాన్స్లో మనం పెరుగు యాడ్ చేసాం కదా, పెరుగు ఒక 1/2 ప్యాకెట్ వరకు వేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది పులావ్కి. చాలా బాగా వచ్చిందండి పులావ్ అయితే. అసలు పక్కన పెట్టడానికి అంటే బోన్స్ ఉండదు. చికెన్ అయితే బోన్స్ ఉంటుంది, ఫిష్ అయినా బోన్స్ ఉంటుంది, ప్రాన్కి ఏమి ఉండదు. హ్యాపీగా అలా కళ్ళు మూసుకొని తినేయచ్చు కదా. సో అంత బాగా నచ్చింది. ఇలా బాగా కలుపుకొని కొంచెం మంట పెంచుకున్నా పర్లేదు, మొత్తం వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడికించుకుందాం. బయటికి వాటర్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. సో కొంతసేపటికి ఇట్లా వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. ఇంకా ఆ స్టేజ్లో నేను కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ముందుగా నానబెట్టుకున్నాను కదా బియ్యాన్ని, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఈ బియ్యాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకుంటే రైస్కి అంతా టేస్ట్ అంతా పట్టుకుంటుంది. సో రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నమాట. సో కొంచెంసేపు ఒక 5 to 10 minutes ఇలా ఫ్రై చేశాక దీనికి సరిపడా వాటర్ని నేను వేసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్కి, మాది కొంచెం పాత బియ్యమే, సో కొంచెం ఎక్కువే పట్టాయి వాటర్. 2.5 glasses వాటర్ వేసేసుకున్నాను నేను. ఎందుకంటే ప్రాన్స్ నుంచి కూడా అంత ఎక్కువ వాటర్ రాలేదు, అందుకే 2.5 glasses వాటర్ వేసుకున్నాను అన్నమాట. సో ఇలా వాటర్ అంతా వేసుకొని ఇక్కడ అయితే మనం టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా, అన్నీ టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము. సో నేను సాల్ట్ సరిపోక మళ్ళీ వేసుకున్నాను అన్నమాట. ఇంకే ఇప్పుడు వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాయిలింగ్ పాయింట్ వచ్చాక చిన్న మంట మీద సిమ్లో పెట్టేసుకొని ఒక 15 to 20 minutes అలానే ఉంచేస్తే ఇంకా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా బరువు అయితే పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇలా క్యాప్ మీద వాటర్ వేసుకుంటే లోపల ఎప్పుడైనా మనకి ఏదైనా గ్రేవీ చేస్తున్నప్పుడు లోపల వాటర్ తక్కువైనా కూడా పైన వాటర్ వేయడం వల్ల అది బాగానే కుక్ అయిపోతుంది.
సో ఏం ప్రాబ్లం రాదంట. సో అందుకే నేను వేసాను మళ్ళీ వాటర్. సో పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. అంతా చూడండి ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చిందో కదా. సో ఎంతో రుచిగా ఉండే ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.